ప్రైజ్ ది లార్డ్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో రక్షణ పొందిన సమస్త జనులందరికీ కూడా మన ఈ రక్షణ వాక్య కార్యక్రమం ద్వారా అందరికీ శుభములు. అందరూ బాగున్నారా? మనము ప్రతిరోజు ఉదయకాల సమయంలో పరిశుద్ధ గ్రంథ లేఖనాల్ని మొదటగా మనము వాక్యమును చదువుకొని ప్రార్థించుకొని ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి ముఖ్యమైనటువంటి విషయాలను మనం గ్రహించుకొని ఆయన చిత్తానుసారముగా మన జీవితాన్ని మనం ప్రారంభించుటకు సిద్ధపడి ఉండాలని, ఆయన కృప ద్వారా మనం రక్షణ పొంది మనం నిత్య జీవితంలోని ప్రవేశించే వారముగా ప్రతి ఆజ్ఞను గైకొనాలని మనము నిత్యము కూడా మన ప్రార్థన ద్వారా ఆయనని మనము ప్రార్థించుకోవాలి. మరి నేటి దినము మనము మన యొక్క రక్షణ వాక్య కార్యక్రమంలో 26వ అధ్యాయానికి సంబంధించి నేటి దినము మనము వివరించుకొని ఆ యొక్క అధ్యాయాన్ని ధ్యానించుకుంటూ కొరకు ముందుగా ప్రార్థన ద్వారా మనం అందరం ఏకీభవించి ప్రార్థనలో గడుపుదాం. ముందుగా ప్రార్థన. స్తోత్రం ప్రభువా తండ్రి, మా పరమ తండ్రి, రక్షకుడు ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున వందనాలు ప్రభువా తండ్రి. గడిచిన దినముల్లోని ప్రభువా తండ్రి, ఆయన మీరు మమ్మల్ని ఆశీర్వదించి మీరు మమ్మల్ని నడిపించిన విధానాన్ని బట్టి కానీ వందనాలు నాయన. నేటి దినము ప్రభువా నాయన మేము మీ యొక్క కృపలో ప్రభువా నాయన పరిశుద్ధ గ్రంథ లేఖనములను ప్రభువా 28వ అధ్యాయం మత్తయి సువార్త, 26వ అధ్యాయం మత్తయి సువార్తలో ప్రభువా తండ్రి నాయన పొందపరచబడినటువంటి లేఖనములు 75 వచనములకు సంబంధించి నేటి ఈ దినము ప్రభువా మీ యొక్క సత్య వాక్యములను మాటలను ప్రభువా మేము ధ్యానించుకున్నట్టు గాను ప్రభువా ఆశీర్వదించమని దీవించమని ఉపశక్తిని కలుగు చేయమని నజరేయుడు యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామమున మిక్కిలి కృపతో అడిగి వేడుకొనిచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, గడిచిన కాలంలో మనము 25 అధ్యాయాల వరకు కూడా మత్తయి సువార్తలో అన్ని విషయాల్ని మనం ధ్యానించుకోవడం జరిగింది. మరి నేటి దినము మత్తయి సువార్త 26వ అధ్యాయం, అంటే మత్తయి సువార్తలో చివరగా ఉన్నటువంటి 3 అధ్యాయాలు 26, 27, 28 అధ్యాయాలకు సంబంధించిగాను చివర ప్రాముఖ్యం కలిగినటువంటి అధ్యాయాలు మత్తయి సువార్తలో 26వ అధ్యాయము 27వ అధ్యాయము ప్రభువైన యేసుక్రీస్తుల వారి మరణ తీర్పుకు సంబంధించినటువంటి ప్రాముఖ్యం కలిగినటువంటి అధ్యాయాలు, ముఖ్యమైనటువంటి అధ్యాయాలు. మరి ఒక 26వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మొత్తంగా 75 వచనాలు మనకి ఇక్కడ పొందపరచడం జరిగింది. ఈ యొక్క 26వ అధ్యాయంలో దీనిని మనము ప్రతి విషయాన్ని క్లుప్తంగా వివరించుకుంటున్నాం కాబట్టి ప్రతి భాగాన్ని దీన్ని మనం 2 భాగాలుగా చేయడం జరిగింది. మొదటి భాగంగా మొదటి వచనం నుంచి 35 వచనాలను, రెండవ భాగంగా 36 నుంచి 75 వచనాల వరకు కూడా మనము ధ్యానించుకుందాము. మరి ముందుగా ఈరోజు మొదటి వచనం నుంచి 35 వచనాలకు సంబంధించినటువంటి విషయాలు ఏ రకంగా పొందపరిచాయి. అదేవిధంగా ఈ యొక్క అధ్యాయంలోనే పాత్ర వహించినటువంటి వ్యక్తులు ప్రభువైన యేసుక్రీస్తుల వారు మరియు శిష్యులు మరియు ప్రధాన యాజకులు. వీరు ముగ్గురి మధ్య జరిగినటువంటి సంభాషణలు, తీర్పులకు సంబంధించిన విషయాలు ఈ రకంగా ఉంటే ఈ యొక్క 35 వచనాలకు సంబంధించి ఎన్ని భాగాలుగా మనం దీన్ని విభాగించి వివరణ చేసుకోవచ్చు అంటే మొత్తంగా మనం చూస్తే దీన్ని 5 భాగాలుగా మనము విభాగించుకోవచ్చు. మొదటిగా చూస్తే 1వ అధ్యాయం నుంచి మనము 5వ అధ్యాయం వరకు చూస్తే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బంధించాలనే కుట్ర పన్నుట. రెండవ భాగంగా చూస్తే 6 నుంచి 13 వచనాల్లో బేతనియా గ్రామంలోని తైలాభిషేకం చేయుట. 14 నుంచి 16 వచనాలు మూడవ భాగంగా చూసినట్లయితే యేసుకు ద్రోహం చేయడానికి శిష్యుల్లో ఒకడైనటువంటి ఇస్కరియోతు యోధ అంగీకరించుట. తర్వాత 4వ భాగంగా మనం చూసుకున్నట్టే 15 నుంచి 30 వచనాల్లో ప్రభువుతో చివరి రాత్రి భోజనం, శిష్యులు ప్రభువుతో చివరి రాత్రి భోజనము చేయుట. ఆ తర్వాత 5వ భాగంగా చూసుకున్నట్టయితే 31 నుంచి 35 వచనాల్లో పేతురు యేసును ఎరుగునని చెప్పుట. ఈ రకంగా మనం చూసినట్టయితే 26వ అధ్యాయంలో పొందపరిచినటువంటి 75 వచనాల్లో మొదటి భాగంలో ఈ యొక్క 5 భాగాలు ముఖ్యమైనటువంటి విషయాలను మనము నేడు ఈ యొక్క కార్యక్రమంలో మనం ధ్యానించుకుందాం. ముందుగా మనం చూసుకున్నట్టయితే బైబిల్ ఉన్నవారు ప్రతి ఒక్కరు ఓపెన్ చేసి ఇక్కడ మనం చూసినట్టయితే మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు కూడా మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారిని బంధించడానికి కుట్ర పనుట. అంటే ఇందులో ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం. ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఉన్నటువంటి శిష్యులకు తెలుపుతున్నారు ఆయనని పస్కా పండుగ సమయంలోని
అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులు కానీ వీరందరూ కూడా ఆయనను బంధించడం కొరకు కుట్ర పన్నుతున్నారు. కానీ అది పండుగ సమయం కాబట్టి అక్కడ అల్లరి జరుగుతున్నప్పుడు అక్కడ మనం ఇటువంటి కార్యాలు చేయకూడదని వాళ్ళు వేచి చూస్తున్నప్పుడు కానీ ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అయితే వారు బంధించాలని ఒక కుట్ర పనే విషయాన్ని ఇక్కడ మనకి పొందడం జరిగింది. ఇక్కడ మనం గమనిస్తే 4వ వచనం చూస్తే యేసును మాయోపాయము చేత పట్టుకొని చంపవలనని ఏకమై ఆలోచన చేసిరి. అయితే ప్రజలలో అల్లరి కలుగునున్నట్లు పండగలో వద్దని చెప్పుకున్నారు. అంటే 5వ వచనం వరకు కూడా, మొదటి వచనం నుంచి 5వ వచనం వరకు కూడా ఆయన ఏ రకంగా కుట్ర పన్నారు, ఆయన్ని బంధించే విషయంలో ఏ రకంగా కుట్ర పన్న విషయాలు తెలియజేస్తూ, ఆ తర్వాత బెతనియ 2వ భాగంలో మనం చూసుకుంటే 6 నుంచి 13 వచనాలు ఈ యొక్క సందర్భంలో మనం చూస్తే ముఖ్యంగా తైలాభిషేకం అంటే అత్తరుకు సంబంధించినటువంటి ఒక గొప్ప విషయం. దీనికి సంబంధించి ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారు బెతనియాలోని ఒక కుష్ఠరోగి సీమోన్ ఇంట్లో ఉన్నప్పుడు అక్కడ ఒక స్త్రీ అక్కడ ఉన్నటువంటి అత్తరు అనే దాన్ని తీసుకొని ఏదైతే ఆ అత్తరుని ప్రభువైన యేసుక్రీస్తుల వారి మీద, ఆయన తల మీద పోయడం వల్ల అక్కడ ఉన్నటువంటి శిష్యులందరూ కూడా ఆమె మీద కోపపడి, ఈ అత్తరుని నువ్వు బేదలకి అమ్మి ఇచ్చినట్లయితే కొంత సొమ్ము మనం చేసుకునే వాళ్ళం అవుతాము, దీన్ని ఎందుకు వ్యర్థంగా నువ్వు ఈ విధంగా పారబోసామని అన్నప్పుడు ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆమె చేసినటువంటి క్రియను ఆలోచించి ఆమెను ఏమీ అనకుండా శిష్యులను గద్దించి ఆమె ఏ విషయం మీద ఈ క్రియ చేసింది అనే విషయాన్ని ఇక్కడ ప్రభువైన యేసుక్రీస్తుల వారు స్పష్టంగా తెలియడం చేసింది. ఇక్కడ వాక్యపరంగా మనం చూసుకున్నట్టయితే ఇక్కడ మనము 10వ వచనం చూసినట్టయితే ఈ స్త్రీ నా విషయమై ఒక మంచి కార్యము చేస్తుంది. అసలు ఈ స్త్రీ ఎవరు అని మనం చూసుకుంటే బెతనియాలో ఉన్నటువంటి మరియా, మార్తా, లాజరు వారు ఉండేటువంటి ఈ ప్రదేశంలో జరిగినటువంటి విషయం. ఇక్కడ మరియా అనే ఒక స్త్రీ ఏదైతే ఆయన తల మీద ఈ అత్తరు పోసినప్పుడు ఆయన యొక్క భూస్థాపిత నిమిత్తముగాను ఈ యొక్క క్రియను చేయడం జరిగింది అని చెప్పడం జరిగింది. అదేవిధంగా శిష్యులను గద్దించి ఏం చెప్పారంటే ప్రభువైన యేసుక్రీస్తుల వారు బేదలు ఎల్లప్పుడూ కూడా మీతో ఉంటారు, కానీ నేను ఎప్పుడు మీతో ఎల్లప్పుడూ ఉండను. ఇక్కడ వాక్యం మనం చూసుకున్నట్టయితే ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పినటువంటి వాక్యము ఇక్కడ మనము 11వ వచనం చూస్తే బేదలు ఎల్లప్పుడూ మీతో కూడా ఉన్నారు కానీ నేనెప్పుడు మీతో ఉండను, బేదలు ఎల్లప్పుడు మీతో కూడా ఉన్నారు కానీ నేను ఎల్లప్పుడూ మీతో కూడా ఉండను అని చెబుతూ ఎక్కడైతే సువార్త ప్రకటించబడుతుందో అక్కడ ఈమె చేసినటువంటి ఈ ఒక గొప్ప క్రియను గురించి ప్రశంసింపబడుతుంది అని చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 14వ వచనం నుంచి మరలా 16వ వచనం వరకు చూస్తే యేసుక్రీస్తుల వారితో పాటు 12 మంది శిష్యుల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారిని అప్పగించబడినటువంటి ఒక వ్యక్తి, అప్పగించడానికి సిద్ధపడుతున్నటువంటి ఒక వ్యక్తి ఇస్కరియోతు యోధ. ఈ యోధ అక్కడ ఉన్నటువంటి ప్రధాన యాజకులతో కలిసి ఏదైతే ప్రభువైన యేసుక్రీస్తుల వారికి అప్పగించడానికి ఈయన అంగీకారం పొంది 30 వెండి నాణాలు తీసుకున్నారని అన్నటువంటి ఒక విషయాన్ని ఈ యొక్క 14 నుంచి ఇక్కడ మనకు ఉన్నటువంటి 16 వచనాల్లో పొందుపరచడం జరిగింది. ఇక్కడ వాక్యంలో మనం చూసుకుంటే నేను ఆయనను మీకు అప్పగించిన ఎడల నాకేమి ఇత్తురని వారిని అడిగాను, అందుకు వారు 30 వెండి నాణెములు తూచి వానికి ఇచ్చిరి. ఆ తర్వాత మనం చూసుకుంటే ఇక్కడ 17వ వచనం నుంచి 3వ భాగంగా ఇక్కడ మనకి దగ్గర 30వ వచనం వరకు కూడా ఏదైతే పొందపరిచినటువంటి మనకి ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క చివరి భోజనం అంటే పస్కాను భుజించే చివరగా భోజనం, ఈ భోజనం ఎవరితో కలిసి చేయాలి అనే ఒక విషయాన్ని ప్రభువైన యేసుక్రీస్తుల వారు వారి శిష్యులకు తెలియచేయడం జరిగింది. పస్కాను భుజించుటకు మనకి ఒక స్థలము కావాలి, ఆ స్థలం కోసం నేను చెప్పిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి బోధకుడు ఈ విధంగా పస్కాను భుజించుటకు ఒక స్థలాన్ని ఏర్పరచమని చెప్పినట్టయితే ఆ వ్యక్తి మనకి సామాగ్రితో సమస్తాన్ని కూడా ఆయన మనకి అప్పచెప్తాడు అనే విషయాన్ని తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఆ విషయాన్ని మనం చూసుకుంటే మనము చూసినట్టయితే ఇక్కడ 18వ వచనం, అందుకని మీరు పట్టణం నందున పలానా మనిషి యొద్దకు వెళ్ళి నా కాలము సమీపమై ఉన్నది, నా శిష్యులతో కూడా నీ ఎంట పస్కాను ఆచరించదని బోధకుడు చెప్పుచున్నాడని అతనితో చెప్పుడు అని ఒక వ్యక్తితో ఈ విధంగా మీరు చెప్పండి, ఆయన సమస్తాన్ని మనకి
అరేంజ్ చేస్తారని ఒక వాక్యానుసారంగా మనకు చెప్పడం జరిగింది. అది చెప్పిన తర్వాత ప్రభువైన యేసుక్రీస్తుల వారు శిష్యులతో కలిసి పస్కాను భుజిస్తున్నటువంటి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ఆయన జరగబోయే తీర్పు విషయాన్ని శిష్యులకు తెలియచేయడం జరిగింది. ఏం తెలియజేయడం జరిగింది అంటే 21వ వచనం మనం చూసుకుంటే వారు భోజనము చేయుచుండగా ఆయన మీలో ఒకడు నన్ను అప్పగించిన మీతో నిత్యముగా చెప్పుచున్నాను అనను. ఈ మాట చెప్పగా నా శిష్యులందరూ కూడా చాలా దుఃఖించి ప్రభువా నేనా అని ఆయనను అడుగుతున్న సమయంలో ప్రభువైన యేసుక్రీస్తుల వారు 12 మంది శిష్యుల్లో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధా కూడా అక్కడ ఎవరైతే అప్పజెప్పింపాలనుకుంటున్నారో అక్కడ వాక్యానుసారంగా ఏం చెప్పడం జరిగిందంటే మనిషి కుమారుని గురించి రాయబడిన ప్రకారము ఆయన పోవచున్నాడు కానీ ఎవని చేత మనిషి కుమారుడు అప్పగింపబడుచున్నాడో అప్పగింపబడుచున్నాడో ఆ మనుషునికి శ్రమ. అంటే ఇక్కడ ఇస్కరియోతు యోధాను ఉద్దేశించి మాట్లాడుతున్నటువంటి ఈ సమయంలో అప్పుడు ఆ మనుషుడు పుట్టిన నెలలో వానికి మేలని చెప్పాను. ఆయన అప్పగించిన యోధా బోధకుడా నేనా అని అడుగుగా ఆయన నీవన్నట్టే అన్నాను. అంటే శిష్యులు మధ్య జరుగుతున్న ఈ సంభాషణలోనే ప్రభువైన యేసుక్రీస్తుల వారు మాట్లాడుతున్న సమయంలో అనుమానాస్పదంగా కాకుండా ఆయనకు ఆల్రెడీ తెలుసు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి 12 మంది శిష్యులు ఎవరు అప్పచెప్తున్నారు, ఆయన తీర్పునకు అప్పచెప్పే వ్యక్తి ఎవరైనా ఆలోచిస్తున్నప్పుడు ఒక ఇస్కరియోతు యోధా మాట్లాడుతున్న సమయంలో ఆయన మౌనంగా నీవన్నట్టని శిష్యుల్లో ఉన్నటువంటి ఇస్కరియోతు యోధాకి సమాధానం చెప్పడం జరిగింది. ఆ తర్వాత చివరగా ఆయన ఈ భోజనం సమీపిస్తున్నప్పుడు, ఈ పస్కా భోజనం చేయిస్తున్నప్పుడు ప్రభువారు చివరగాన ఆయన యొక్క రొట్టెను ఆయన శరీరంగాను ఆయన యొక్క ఆ ద్రాక్షారసాన్ని ఆయన ఒక నిబంధన రక్తంగాను ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ శిష్యులకు ఇవ్వడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి ఈ పస్కా భోజనాన్ని అక్కడ చివరగా వారు పాటలు పాడి ఆ పస్కాను భుజించడం జరిగింది. ఆ తర్వాత వారు కీర్తన పడి ఒలీవ కొండకి వెళ్ళిపోవడం జరిగింది. అక్కడ చివరగా మనం చూస్తే మనకి 31 నుంచి మనం 35 ఒక భాగాలు చివరి భాగంగా మనం చూసుకున్నట్టయితే గొర్రెల కాపరి కొట్టుదును మందలో గొర్రెలు చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా. అంటే గొర్రెల కాపరిని కొట్టేదను మందలోని గొర్రెలన్నీ చెదిరిపోనని రాయబడి ఉన్నది కదా. అంటే ఒక గొర్రెల మందలోని కాపరిని కొట్టినప్పుడు గొర్రెలను ఏ రకంగా అయితే చెదిరిపోతున్నాయో నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియాకు వెళ్ళుదును అనను. అంటే ప్రవచనం నెరవేర్పు ఇక్కడ మనం గమనిస్తే ఇక్కడ ఒక ప్రవచనం నెరవేర్పు ప్రభువైన యేసుక్రీస్తుల వారు చెప్పి నేను లేచిన తర్వాత మీకంటే ముందుగా గలిలియాకు వెళ్ళుదును అనను. అప్పుడు అందుకు పేతురికి మరియు ప్రభువైన యేసుక్రీస్తుల వారి మధ్య జరిగినటువంటి మళ్ళీ సంభాషణ. అక్కడ ఏంటంటే నీ విషయమే అందరూ అభ్యంతర పడినను నేను అభ్యంతర పడినని ఆయనతో చెప్పగా పేతురు ప్రభువైన యేసుక్రీస్తుల వారికి తెలియజేస్తున్నాడు, ప్రభువా ఎవరు ఏ రకంగా అభ్యంతరం పడినా కూడా నేనైతే మాత్రం నీ విషయంలో నేను ఏ మాత్రం అభ్యంతరం పడను, నేను నీ కోసం నా ప్రాణాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పినప్పుడు అందుకు ప్రభువైన యేసుక్రీస్తుల వారు అక్కడ ఒక మాట మనకి చెప్పడం జరిగింది. అది ఏదంటే ఈ రాత్రి కోడి కుయ్యకు మునిపే నీవు నన్ను ఎరుగునని ముమ్మారు చెప్పేదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ మాట చెప్పేసరికి పేతురు ఆయన చూచి నేను నీతో కూడా చావవలసి వచ్చిన నేను ఎరుగునని చెప్పినను. అదే ప్రకారం శిష్యులందరూ కూడా అనేది ఎప్పుడైతే పేతురు ఈ మాట చెప్తున్నారో శిష్యులు కూడా అదే విధంగా ప్రభువా మేము ఎవరం కూడా నేను విడిచి మేము వెళ్ళము, మేము మా ప్రాణాలను మేము అర్పిస్తామని చెప్పడం జరిగింది. ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి 26వ అధ్యాయంలో మనము నేటి దినము ఈ యొక్క 5 భాగాలలో మరి ముఖ్యంగా ప్రతి విషయంలో కూడా తీర్పుకు సంబంధించిన విషయాల్లో ప్రభువైన యేసుక్రీస్తుల వారు ముందుగా శిష్యులకు తెలియజేస్తున్నారు. ఇక్కడ మన వాక్యం కూడా మనం చూసుకుంటే ఇక్కడ మొదటి వచనంలోనే మనకు ఉంటుంది, యేసు ఈ మాటలని చెప్పి చాలించిన తరువాత జరిగినది ఏమనగా ఆయన తన శిష్యులను చూచి 2 దినములైన పిమ్మట పస్కా పండుగ వచ్చిననియు అప్పుడు మనిషి కుమారుడు సిలువ వేయబడుటకై అప్పగింపబడని మీకు తెలియనని చెప్పి తీర్పుకు సంబంధించిన విషయాలను క్లుప్తంగా ఇక్కడ పొందపరచడం జరిగింది. మరి ప్రియమైన క్రైస్తవ సోదరులారా, మరి మొదటి భాగంలోనే మనము విషయాలను మనము ధ్యానించుకున్న తర్వాత నా జీవితంలో మనం తెలుసుకోవాల్సినటువంటి ఒక భావం ఏంటి అని మనం ధ్యానించుకున్న విషయాన్ని బట్టి గమనిస్తే మన ఎన్ని సమస్యలు ఉన్నా
ఇటు అంతిమ సమయం వరకు కూడా, మన జీవితం ముగింపు సమయం వరకు కూడా మనం ప్రతి ఒక్కరము కూడా మొదటగా రక్షణ పొందిన మనము మొదటి దినం నుంచి మన మరణం చివరి వరకు కూడా ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ప్రభువైన యేసుక్రీస్తుల వారి యొక్క నామాన్ని మనము, ఆయనకు సువార్త కార్యని మనం మోసేవారంగా ఉండాలి. ఎన్ని ప్రతికూల సమస్యల్లో కూడా దేవుని విడిచిపెట్టకుండా విశ్వాసంతో ఉండాలి అనేది ఒక తీర్పులోని ఒక ముఖ్య ఉద్దేశంగా అని నాకు అనిపించింది. ఆ యొక్క భావం బట్టి మరి మీ జీవితాల్లో కూడా ఖచ్చితంగా అటువంటి విశ్వాసము పొంది ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరి అట్టి విశ్వాసాన్ని మనం కలిగి ఉండాలని దేవుని ఈరోజు మనం ప్రార్థనాపూర్వకంగా అడిగి ఈరోజు ముగించుకుందాం. తలలు ఉంచుకున్నట్టయితే ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ఘనమగల మా దేవ, రక్షకుడైన ప్రభు యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రభువా వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభువా తండ్రి. యేసయ్య, నేటి దినము ప్రభువా నాయన మత్తయి